5వ అధ్యాయం 21వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ప్రేమగల తండ్రి, మరోసారి నీ కృపను కోరుతున్నాము. నీ వాక్యాన్ని నీ ఒక కార్యక్రమంలో, ఒక ప్రోగ్రాం కొరకు మేము వినడం లేదు. మా ఆత్మలో గొప్ప పరివర్తన కలగడానికి నీ వాక్యం మాకు సహాయపడినట్లుగా మాకు ఈ కనికరం చూపండి. నీ దాసులను నీ పక్షంగా నిలబడి మా ప్రియుడితో మాట్లాడుతూ ఉండగా ఈ సమయం దీవెనకరంగా మలుచుదరని యేసు నామములోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం. ఉజ్జీవము, సంస్కరణ, పునరుద్ధరణ. దేవుని పిల్లల జీవితంలో మనము ప్రభువుని నమ్మిన నాటి నుంచి మనం మరణించే వరకు, లేదా మన ప్రభు వచ్చే వరకు మన అందరి జీవితాల్లో కనబడవలసిన ఈ 3 ఆధ్యాత్మిక అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. అప్పుడప్పుడు మనం నిర్జీవ స్థితికి వెళుతున్నప్పుడు మనం ఉజ్జీవింపబడాలి. మన జీవితాల్లో, మన సంఘాల్లో ప్రభుకి అయిష్టమైనవి ఏవైనా అవి లోపలికి వచ్చి కూర్చుంటే వాటిని తొలగించుకొని మనల్ని మనం సంస్కరించుకోవాలి. అలాగనే ప్రభు మన కుటుంబాలు ఎలా ఉండాలి అని ఆయన ఆశించారో ఆ దిశగా మన కుటుంబాలను మనం పునరుద్ధరించుకోవాలి. అందుకనే ఉజ్జీవాన్ని గురించి వ్యక్తులను ఉద్దేశించి చెప్పేశాను, అయిపోయింది. సంస్కరణ విషయానికి వచ్చినప్పుడు సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. పునరుద్ధరణ గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు పరివారం లేదా మన కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. రాత్రి కుటుంబాల విషయమే మాట్లాడి నా పని మీ మధ్య ముగించుకుంటాను. రాత్రి నా ట్రైన్ 8:25 నేను సంగమనకు సేవకుండా గనక మా ఆరాధనలో ఉండాలి కనుక నేను ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి. కాబట్టి త్వరగా మీరు రావాలని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. 8:20 ముగిస్తే ఒక 5-10 నిమిషాల్లో నేను స్టేషన్కి వెళ్ళేందుకు వీలుంటుంది కనుక మీరు సహకరించాలని కోరుతా ఉన్నాను. మంచిది. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. వ్యక్తి విషయానికి వచ్చినప్పుడు ఉజ్జీవం, సంఘ విషయానికి వచ్చినప్పుడు సంస్కరణ, కుటుంబ విషయానికి వచ్చినప్పుడు పునరుద్ధరణ. అది ఈ ప్రత్యేకమైన కూడికల్లో ప్రభు మన ముందు పెడుతున్న అంశాలు కనుక వ్యక్తి ఉజ్జీవించబడాలి అనే అంశం విషయమై యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని నిన్న కొన్ని తలంపులు, ఈరోజు కొన్ని తలంపులు మనం ఆలోచించడానికి వీలు పడింది. సరే, నిన్న మనం సంఘ సంస్కరణ కొరకు ఏ వచనమైతే చదివామో మళ్ళీ అదే వచనాన్ని ఈరోజు కూడా చదివాం. నిన్న మనం ప్రకటన 3:20 ఆధారంగా చేసుకుని సంఘమును సంస్కరించడానికి, సంఘముతో మాట్లాడుతున్న దేవుడు ఎవరు అన్నప్పుడు 7 సంగతులు మనకు కనబడ్డాయి ఈ ఒక్క వచనంలోనే. మొదటి మాట, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. రెండవ మాట, ప్రేమ కలిగిన దేవుడు. మూడవ మాట, సమీపంగా ఉన్న దేవుడు. నాలుగవ మాట, మాట్లాడుచున్న దేవుడు. ఐదవ మాట, మర్యాద కలిగిన దేవుడు. ఆరవ మాట, వాగ్దానము చేయు దేవుడు. ఏడవ మాట, మన సావాసమును కోరిన దేవుడు. ఆ ఒక్క వచనాల్లో దేవుని గురించిన 7 గొప్ప సంగతులు మనకే కనబడుతూ వచ్చాయి.
అలాంటి దేవుడు సంఘం వెలుపల ఉండవలసి వచ్చింది. కారణం ఏంటంటే లవోదీక సంఘానికి మనం ఏమని పేరు ఇవ్వచ్చు అంటే ఇది క్రైస్ట్ లెస్నెస్ చర్చ్ అని అంటారు. క్రీస్తు లేని సంఘం. సంఘము క్రీస్తుదే, కానీ అక్కడ క్రీస్తుకు చోటు లేదు. ఆయన సంఘం వెలుపలకు వెళ్ళి ఆయన తలుపు తట్టవలసి వచ్చింది అనేది మనం చూసాం. అలాంటి క్రీస్తు లేని ఈ సంఘమునకు బయట నుంచి క్రీస్తు తలుపు కొడుతూ ఆయన ఎలా వచ్చాడో, ఏ పని చేస్తానన్నాడో నిన్న చెప్పాను. మొదటి మాట, ఆయన విమోచకుడుగా తలుపు కొడుతున్నాడు. తలుపు తెరిస్తే అనుదినము మనం విమోచింపబడి ఒక రోజున పరిపూర్ణంగా విమోచించబడతాము అని మనకు అర్థమైపోయింది. రెండవదిగా ఆయన వైద్యుడిగా తలుపు కొడుతున్నాడు. మనం తలుపు తెరిచాము అనుకోండి, ఆయన మన మనసులో దైవిక జ్ఞానం పెడతాడు, మన హృదయంలో దైవిక ఆశలు పుట్టిస్తాడు, మన జీవితంలో దైవిక శీలాన్ని ఇస్తాడు. కనుక ఆయనకి మన అవకాశం ఇవ్వాలి. మూడవదిగా ఆయన వినండి, ఆయన వర్తకుడుగా తలుపు కొడుతున్నాడు. ఆయన గాని మనం తలుపు తెరిచినామనుకోండి, ఆయన బంగారము అనబడిన తన దైవిక స్వభావాన్ని ఉచితంగా ఇస్తాడు. ఈ వర్తకుడు ఉచితంగా అమ్మేవాడు. మనం ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు. అలాగనే నీతి అనబడిన తెల్లని వస్త్రాలు ఇచ్చేవాడు, వివేచన అనబడిన కాటుకను కూడా ఇచ్చేవాడు అని జ్ఞాపకం చేశాను. అది చివరగా ఆయన వరుడుగా తలుపు కొడుతున్నాడు. తలుపు తీస్తే వధువును ఆయన ఆకర్షిస్తాడు, ఏకాంతంగా తీసుకుని పోతాడు. చివరగా లాలనతో మాట్లాడి ఆ వధువును ఆయన సేద తీరుస్తాడు, ఆదరిస్తాడు. అది నిన్నటి నా వర్తమానం. నేను ఎవరైనా మధ్యాహ్న పూట లేకపోతే మరోసారి నేను తిరగతోడడానికి గల కారణం మేము మాట్లాడుకున్నది మీకు తెలియాలని. సరే, ఈ పూట అదే వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకుని మరికొన్ని తలంపులు చెప్పి నేను ముగిస్తాను. ప్రియుల, క్రీస్తు లేని ఈ లవోదీక సంఘం ఎలాగైతే ఉందో, నేటి మన క్రైస్తవ సంఘాల యొక్క స్థితిగతులు దాదాపు అట్లనే ఉన్నాయి. బైబిల్ పండితుల్లో ఫ్యూచరిస్టులు అంటారు, అనగా ప్రకటన గ్రంథం అది భవిష్యత్తుకు సంబంధించిన గ్రంథం అని నమ్మేటోళ్ళు ఈ లవోదీక సంఘం నేటి కాలంలో ఉన్న సంఘముతో పోలుస్తారన్నమాట. సరే, నేటి కాలంలో ఉన్న ఈ సంఘాన్ని గురించి మనం అధ్యయనం చేయవలసి వచ్చినప్పుడు ప్రియులారా, ఈ రోజున సంఘము ఏ ఏ విషయాల్లో సంస్కరించుకోవాలి? మళ్ళీ చెప్తాను. వ్యక్తులు ఉజ్జీవించబడితే సంఘము సంస్కరించబడుతుంది. సంఘము సంస్కరించబడితే మన కుటుంబాలు పునరుద్ధరించబడతాయి. కనెక్షన్ పోగొట్టుకోకండి. ఉద్యమం లేకుండా సంస్కరణ లేదు, సంస్కరణ లేకుండా పునరుద్ధరణ రాదు. కాబట్టి వ్యక్తులంగా మనం ఉజ్జీవింపబడితే మన సంఘాలు సంస్కరించబడాలి. మన సంఘములు ఎందుకు సంస్కరించబడాలి? అసలు లవోదీక సంఘాన్ని గురించి ప్రభు ఏ మాటలు అన్నాడో ఈరోజు మరికొన్న తలంపులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. రండి, 17వ వచనం చదువుతున్నాను. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. ఈ లవోదీక సంఘం అది సంస్కరించబడవలసిన అవసరతలో ఉంది. ఎందుకు అది సంస్కరించబడవలసిన అవసరతలో ఉందో నేను ఒక 7 సంగతులను నేను బుల్లెట్ పాయింట్స్ గా చెప్తాను. మీరేమి 7 అన్నాడనంటే ఎంత టైం చేసేస్తాడో అన్నట్లకు గుడ్లగోపల్లా కళ్ళు పెద్దవి చేయకండి. ఏమ్మా, 1 గంట 5 నిమిషాలకే ముగించేస్తాను. ఎందుకంటే 5 నిమిషాలు మీరు బ్రేక్ ఎక్కువ తీసుకున్నారు. తప్పు నాది కాదు, తప్పు మీది. లేకపోతే 1 గంటకే ముగించేవాడిని. సరే, ఖచ్చితంగా 1 గంట 5 నిమిషాలకు 7 పాయింట్లు అయిపోతాయి. ఏమండి, మీరెవరు వాచ్లు చూడనక్కర్లేదు. నా ప్రసంగం అయిందంటే అర్థం 1 గంట 5 నిమిషాలు అయిందని లెక్క. అమ్మా, ఇక్కడ ఉన్నారా మీరంతా? కొంచెం మొక్కలు వచ్చిందిలేండి. ఓకే, మంచిది. అంటే నేను ఎప్పుడు ఇలా కనుకుంటాను, వాక్యం మీద ప్రేమ పుట్టించలేకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం మీద వెగట పుట్టించకూడదట. నిజమా? వాక్యం మీద ప్రేమ పుట్టించకపోయినా పర్వాలేదు, నా వల్ల కాలేదు, ఇంకో దైవ సేవకుడు వస్తే మళ్ళీ వాక్యం మీద మీకు ప్రేమన్నా పుట్టిస్తాడు. నేను వెగట పుట్టించాను అనుకోండి, ఇక ఎప్పుడు వాక్యం వినకూడదని మీ మనసుల్ని మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు. ఈ పాడు పని నేను చేయకూడదు, ఎందుకంటే చాలా భయంకరమైన పాపం అని. వాక్యం మీద ప్రేమ పుట్టించలేకపోయినా ఏం తప్పు లేదు.
కానీ వాక్యం మీద మనుషులకు వెగట పుట్టించకూడదు. కాబట్టి నా ముందున్న ఈ 15 నిమిషాల్లో నేను విపులంగా 7 సంగతులు చెప్తాను. సంఘము ఎందుకు సంస్కరించబడవలసిన అవసరతలో ఉంది అంటే, నెంబర్ 1, మొదటి మాట ఆధ్యాత్మిక దౌర్భాగ్యతలో ఉంది. స్పిరిచువల్ రిచెడ్నెస్ అని అంట. ఆధ్యాత్మిక వింటున్న దౌర్భాగ్యములో ఉంది. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనంలో మోషే ఏమంటాడో తెలుసా? మోషే అన్న మాట చెప్తాను. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? దేవుని నమ్మిన వారు భాగ్యవంతులట. అందుకే ఒక దగ్గర కీర్తనాకారుడు అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు చెప్పండి ధన్యులు అన్నాడు. ఇంతగా ఏమిటి మన ధన్యత, ఏమిటి మన భాగ్యం అని అంటే, యాకోబు ఆ భాగ్యాన్ని ఒక వచనంలో చెప్పాడు. నేను చూపిస్తాను రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతున్నాను 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారిని తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అంటే, వినండి, విశ్వాసమందు భాగ్యవంతులు. ఆలకిస్తున్నారా? విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే అర్థమేంటో తెలుసా? మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కనుక మన భాగ్యవంతులం కాదు. మనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కనుక మన భాగ్యవంతులం కాదు. మనకు అందచందాలు ఉన్నాయి కనుక మన భాగ్యవంతులం కాదు. మనకు బంధు బలగం ఉన్నారు కనుక మన భాగ్యవంతులం కాదు. మనం ఎందుకు మన భాగ్యవంతులము అనంటే, విశ్వాసం ఉంది కనుక మన భాగ్యవంతులం. ఎవరి మీద విశ్వాసం ఉంది అనంటే, వినండి, నిజదేవుని మీద విశ్వాసం ఉంది. అందుకే పేతురు ఈ మాట అన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. నీ లోపల ఉన్న విశ్వాసము, దానికి ఎవడు వెలకట్టలేని విశ్వాసము, అది అమూల్యమైన విశ్వాసం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈరోజు సంఘము ఎందుకు సంస్కరించబడవలసిన అవసరం ఉందనంటే, అమూల్యమైన విశ్వాసముతో భాగ్యవంతులుగా ఉండవలసిన సంఘస్థులు అభాగ్యులైపోయారు. వారి లోపల ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని సహా వారు అల్ప విశ్వాసంగా దాన్ని మార్చేసుకుని, అమూల్యమైన విశ్వాసాన్ని కాస్త అల్ప విశ్వాసంగా మార్చేసుకొని విశ్వాస భ్రష్టులుగా, జీవం గల దేవుని విడిచిపెట్టేసేటువంటి, వినండి ప్రియులారా, విశ్వాస భ్రష్టులుగా తయారవుతున్నారు. అందుకే సంఘము సంస్కరించబడవలసి ఉంది. హెబ్రీ పత్రిక 3:12 ఉంటుంది, జీవము సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త పడితే విశ్వాసమును బట్టి మీరు భాగ్యవంతులు, మీరు జాగ్రత్త పడకపోతే విశ్వాసము లేని దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. సంఘం ఎందుకు సంస్కరించబడవలసి ఉంది అని అంటే, అక్క చెల్లి తమ్ముడన్నా వింటున్నారా? వినండి, మనం విశ్వాసము కలిగి ఉంటే భాగ్యవంతులమే, విశ్వాసం లేకపోతే ఆధ్యాత్మిక దౌర్భాగ్యులమే. సంఘం మళ్ళీ సంస్కరించుకోవాలి, మళ్ళీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి, విశ్వాసాన్ని బాగు చేసుకోవాలి. దేవుడు అన్నాడు, వినండి, ఏమన్నాడు తెలుసా? ఆయన భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి నా దగ్గరకు రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయదనన్నాడు. కాబట్టి సంఘము మళ్ళీ ఆయన తట్టు తిరగాలి, ఆయన మనం సంస్కరించాలి, మన పూర్వస్థితి మరలా మనకు కలుగు చేయాలి. అంటే మన ఆధ్యాత్మిక దౌర్భాగ్యాన్ని మనం సంస్కరించుకోవాలి. మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. తరువాత ఏమి రాసింది అని అంటే, దిక్కుమాలిన వాడవు అన్నాడు. ఇదేంటో తెలుసా? స్పిరిచువల్ ఆర్ఫన్స్, వీళ్ళకి దిక్కు లేదు. సంఘమైన మనం దిక్కుమాలిన వాళ్ళమా? వినండి ప్రియులారా, సంఘమైన మనం దిక్కుమాలిన వాళ్ళమా, అనాథలం అంటే యేసుప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, అలాగని మిమ్మల్ని అనాథలుగా ఉంచుతాను అనుకోకండి అంటూ ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మీ కొరకై చదువుతాను చూడండి, మంచి మాట ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. మీ కొరకై చదువుతున్నాను 16వ వచనం.
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలనుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అన్నాడు. యేసు ప్రభు నమ్మినవాడు ఆధ్యాత్మిక దిక్కుమాలినోడు కాదు. మన ఆధ్యాత్మికంగా దిక్కుమాలి వాళ్ళం కాము, ఆధ్యాత్మికంగా మనం అనాథలము కాము. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలే ఉన్నాడు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమున తన ఆత్మని లోకమునకు పంపగా ఆ పరిశుద్ధాత్ముడు మనందరి హృదయాల్లో నివసించడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తగా మన లోపలికి వచ్చాడు. ఆయన ఆదరణకర్తగా మన లోపలికి వచ్చాడు. ఆయన పేరు రోమా 8:2 ప్రకారం జీవమునిచ్చు ఆత్మ. ఆయన పేరు రోమాపత్రిక 8వ అధ్యాయం. అమ్మ వింటున్నారా? మీరంతా రాసుకోండి, అన్ని చదివించడానికి టైం లేదు కనుక. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన పేరు దేవుని ఆత్మ. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం క్రీస్తు ఆత్మ. అదే రోమాపత్రిక 8:11 ప్రకారం శక్తిగల ఆత్మ. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారం నడిపించు ఆత్మ. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దత్తపుత్రాత్మ. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ప్రకారం సాక్షి ఇచ్చు ఆత్మ. నీ లోపలికి వచ్చిన ఆత్మ, వింటున్నారా? జీవమునిచ్చు ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, శక్తిగల ఆత్మ, నడిపించు ఆత్మ, దత్తపుత్రాత్మ, సాక్షి ఇచ్చు ఆత్మ. అటువంటి ఆత్మదేవుడు నీ లోపల ఉన్నందున నీవు అనాథివి కాదు. ఆయన లేడు అనుకుని బతుకుతున్నావు గనకే నువ్వు దిక్కుమాలిన దానివి, నువ్వు దిక్కుమాలినవాడివి. ఈ రోజున ఆధ్యాత్మిక దిక్కుమాలిన సంత అయిపోయింది క్రైస్తవ సంత. ఆయనేమో మిమ్మల్ని దిక్కుమాలినలుగా ఉంచలేదు, నా ఆత్మనే మీ లోపల వచ్చారని ఆయన అంటుంటే, దేవుని ఆత్మ మన లోపల లేనట్టుగా, దేవుడు మనతో ఉండనట్టుగా మనం బ్రతుకుతున్నామే. ఇందుకు మనల్ని మనం సంస్కరించుకోవాలి. మన లోపల ఉన్న దేవుని ఆత్మ స్వాధీనము కిందకి వచ్చి ఆయన మనలో ఉన్నాడు అన్న నిబ్బరముతో బ్రతకడం మనం నేర్చుకుంటేనే సంస్కరించుకున్నట్టు. లేకపోతే మనం ఎవరమో తెలుసా? ఆధ్యాత్మిక దౌర్భాగ్యులము, ఆధ్యాత్మిక దిక్కుమాలినలుగా మిగిలిపోతాం. ఇక్కడ ఉన్నారా లేదా? ఈ పోటెంట్ అన్ని తిట్లే మన మీదకి వస్తున్నాయి. నేను తిట్లా, యేసయ్య తిట్టినాడు ఆ సంఘానికి. దౌర్భాగ్యుడా, దిక్కుమాలినోడా అన్నాడు. నేనన్నారా? ఏమన్నా ఏంటమ్మా అట్లా గుడ్ల గుబ్బలా కల్లేసుకొని చూస్తున్నారు నా మీదకి? అమ్మా నేనన్నానా ఈ మాటలు? యేసు ప్రభువే చెప్పినాడు క్రైస్తవ సంఘానికి. మీరు ఆధ్యాత్మిక దౌర్భాగ్యులు అవుతున్నారు, సంస్కరించుకోండి. విశ్వాసం వల్ల భాగ్యవంతులవ్వండి. మీరు ఆధ్యాత్మిక దిక్కుమాలలో తయారయ్యారు, దాన్ని మీ లోపల ఉంచిన దేవుని ఆత్మ స్వాధీనములోకి రండి అన్నాడు. ఇంకెక్కువ వివరించలేను, మిగిలింది ధ్యానం చేసుకుందరులేండి. 3వ సంగతి చెప్తాను. 3వ సంగతి ఏంటంటే ఆధ్యాత్మిక దౌర్భాగ్యులు, ఆధ్యాత్మిక దిక్కుమాల్య వాళ్ళు. తర్వాత ఏమన్నాడో తెలుసా? నీవు దరిద్రుడువు అన్నాడు. మీరు ఆధ్యాత్మిక దరిద్రుడు. ఓ సంగమా, నేను క్రీస్తులో మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేసినానే. యేసయ్య అంటాడు, నాలో మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేశానే. మీరు స్పిరిచువల్ రిచ్ అలా ఉండాలని నేను కోరితే, మీరు ఆధ్యాత్మికంగా మీరు పేదరికములున్న స్పిరిచువల్ పావర్టీ. ఈరోజు క్రైస్తవుడు అనుభవించవలసిన యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఐశ్వర్యాలు మీకు జ్ఞాపకం చేయనా? ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారము మనకు క్రీస్తులో మనకు కృపామహదైశ్వర్యం ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో యేసుక్రీస్తునందు దేవుని కనికరైశ్వర్యం ఉంది. వింటున్నారా? ఏమన్నా ఫిలిప్పీ పత్రిక 4:19లో యేసుక్రీస్తునందు మహిమైశ్వర్యం ఉంది. కొలస్సీ పత్రిక 3:2 ప్రకారం, అమ్మ వింటున్నారా? 3:2 కాదు, ఇస్తాను రిఫరెన్స్ చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను ప్రియులారా. 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. ఇంకేం ఐశ్వర్యం కావాలి చెప్పు? కనికర ఐశ్వర్యము,
వింటున్నారండి? కృపా మహిమైశ్వర్యము, ఆయన మహిమైశ్వర్యము, ఆయన బుద్ధి జ్ఞానైశ్వర్యము అన్ని యేసుక్రీస్తునందు దేవుడు క్రైస్తవ సంఘానికి ఇస్తే, ఈరోజు క్రైస్తవ సంఘం ఎట్లుందనంటే ఆత్మ సంబంధమైన బికారీలాగా బతుకుతున్నాము. రిఫార్మ్ సంస్కరించుకోండి. మీరు యేసుక్రీస్తునందు దేవుడు ఇంత ఐశ్వర్యవంతులుగా చేస్తే ఇంత బికారీలాగా బతుకుతారేమరా క్రైస్తవ బికారీలు? ఓ అమ్మ, అర్థమవుతున్నదా? ఆధ్యాత్మిక భాగ్యవంతులుగా ఉండాలి, కానీ ఆధ్యాత్మిక దౌర్భాగ్యులుగా ఉంటవి. ఆధ్యాత్మికంగా అందరూ ఉన్న వాళ్ళం కావాలి, కానీ ఆధ్యాత్మికంగా దిక్కుమాల్లోలాగా అయిపోయాం. ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులుగా ఉండాలి, కానీ ఆధ్యాత్మికంగా దరిద్రులమైపోతుంది. 3 చెప్పేశాను. 4వ సంగతి చెప్తాను చూడండి. 4వ సంగతి ఏమన్నాడో తెలుసా? గురుడ్డి వాడవును అన్నాడు. స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఈరోజు క్రైస్తవ సంఘములకు ఆధ్యాత్మిక అంధత్వం వచ్చింది. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి. అపోస్తలుడైన పౌలు చెరసాల ప్రార్థనలు 4 చేశాడు. ఎఫెసీ పత్రికలో 2 ప్రార్థనలు రాస్తున్నాయి. ఫిలిప్పీ పత్రికలో ప్రార్థన రాస్తుంది. కొలసీ పత్రికలో ప్రార్థన రాస్తుంది. మీరు 4 ప్రార్థనలు మీరు చదవండి. సంఘములకు ఏది లేదో అది ఇమ్మని ప్రార్థన చేయలేదు ఆయన. సంఘములకు ఏది లేదో అది ఇమ్మని ప్రార్థన చేయలేదు ఆయన. ఆల్రెడీ యేసుక్రీస్తునందు వారు ఏమి కలిగి ఉన్నారో అది చూడగలుగునట్లుగా ప్రార్థన చేశాడు. ప్రభువా, వీరి మనోనేత్రము తెరవవా. యేసుక్రీస్తునందు వీరు ఏమి కలిగి ఉన్నారో ఇది చూడటమే చేత కావడం లేదు. చూడటమే చేత కాకపోతే అనుభవించడం ఏమవుతుంది? వల్ల కాడు. యేసును నమ్మిన కారణం చేత, యేసులో చేరిన కారణం చేత, యేసు ప్రభుని హృదయంలో కలిగిన కారణం చేత దేవునిలో మనం ఏమేమో కలిగి ఉన్నాము అది చూడటమే చేత కాక ఆధ్యాత్మిక అంధత్వములో ఉన్నాం. అమ్మ, అర్థమవుతున్నదా? ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడడం వచ్చిందా? అది రాలా. యేసుక్రీస్తునందు మన ఐశ్వర్యం చూడడం వచ్చిందా? అది రాలా. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం మీద చూడడం వచ్చిందా? అది రాలా. పాపులలో దేవుడు ఉంచిన తన ఆత్మను చూడడం వచ్చిందా? అది చూడడం రాలా. మరి ఈ కారణం చేతనే మన ఆధ్యాత్మిక గుడ్డివారము అనిపించుకుంటున్నాం. ఈ పాట మనం పాడుకోవాలేమో మరోసారి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నీ నిన్ను చూడ. ప్రియుడైన యోహాను పద్మాసులో చూశాడు, యేసయ్య దర్శనములో చూశాడు. నాకును ఆ చూపు నాకు దయచేయవా, మేము ఆధ్యాత్మిక గుడ్డి వాళ్ళగా తయారైనాము అని సంస్కరించుకోవడానికి మన ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని తొలగించుకోవాలి. అమ్మ, వింటున్నారు? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? ఆధ్యాత్మిక దౌర్భాగ్యం కనుక భాగ్యవంతులు అవ్వాలి. ఆధ్యాత్మిక దిక్కుమాలిన వాళ్ళం కానీ ఆత్మను కలిగిన వాళ్ళం కావాలి. ఆధ్యాత్మిక దరిద్రులం క్రీస్తునందు ఐశ్వర్యం కలిగిన వారం కావాలి. ఆధ్యాత్మిక గుడ్డివారము, వింటున్నారా అండి? మనం ఆధ్యాత్మికంగా కనువిప్పు కలిగిన వారం కావాలి. స్పిరిచువల్ ఐ ఓపెనింగ్ రావాలి. ఆధ్యాత్మికంగా కన్నులు తెరిచే వారం కావాలి. అమ్మ, 4 చెప్పాను కదా. 5వ సంగతి చెప్తాను చూడండి. దిగంబరివై ఉన్నావు అన్నాడు. స్పిరిచువల్ నేకెడ్నెస్, ఆధ్యాత్మిక దిగంబరత్వం. దేవుని పిల్లలు ఏమి ధరించుకోవాలో అది ధరించుకోకపోతే మన ఆధ్యాత్మిక దిగంబరులము దేవుని దృష్టిలో. ఏం ధరించుకోవాలట? పేతురు అన్న చెప్పినాడు మంచి మాట. 1 పేతురు 5వ అధ్యాయంలో చదువుతాను చూడండి. 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల, చెప్పండి ఏమిటమ్మా వస్త్రం పేరు? దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోండి. అహంకారంతో ఒకవేళ ఉంటే మనుషుల దృష్టిలో అహంకారంగా మంచి గొడ్డ మొక్కలే వేసుకున్నావు, కానీ పైన దేవుని దృష్టిలో అహంకారం అవుతున్న నీవు ఆధ్యాత్మిక దిగంబరివి. ఆధ్యాత్మిక దిగంబరివి. అలాగనే ప్రియులారా, ఎవడి తెల్లని వస్త్రాలు ఉన్నాయి, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అవి నీతంట. అహంకారం ఉంటే నీ దగ్గర ఆధ్యాత్మిక దిగంబరం ఉన్నట్టే. దేన మనిషి నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆధ్యాత్మిక వస్త్రాలు ధరించుకున్నట్టే. అలాగనే నీతంట.
సాధ్వి సంఘంతో మాట్లాడుతూ చెప్పాడు ఆ మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది ప్రియులారా. చదువుతాను చూడండి ఈ మంచి మాట. ఇలా రాసి ఉంది, చదువుతున్నాను. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకున్న కొందరున్నారు. 5వ వచనం, అలాగో తెల్లని వస్త్రములు ధరించుకొనొచ్చు. 3:5లో తెల్లని వస్త్రములు ధరించుకొనొచ్చు. ఈ తెల్లని వస్త్రాలు నీతిని ధరించుకుంటే మనం ఆధ్యాత్మిక దిగంబరులము కాము. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకి? 5 వచ్చినాయి. అమ్మా 6వ సంగతి చెప్తాను, వినండి. 19వ వచనం, 3:19 చూడండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇక్కడ ఆసక్తి అనే మాట చాలా ప్రాముఖ్యం. ఆసక్తి లేకుండా ప్రార్థనలు కూర్చోవచ్చు, ఆసక్తి లేకుండా వాక్యం వినొచ్చు, ఆసక్తి లేకుండానే క్రైస్తవులు అనిపించుకోవచ్చు. ఇలాంటి వారిని ఏమంటారంటే స్పిరిచువల్ కాంప్రమైజర్స్ అంట. ఆధ్యాత్మికంగా రాజీ పడిపోవడం. ఎక్కడేమో వెచ్చగున్నట్టు కనబడతావు, అక్కడేమో చల్లగా ఉంటావు. మధ్యలో నీ బ్రతుకు నిలువెచ్చగా ఉంటుంది. నువ్వు ఒక ఆధ్యాత్మిక రాజీ పడే పరిస్థితిలో ఉన్నావు. నువ్వు నిలువెచ్చని విశ్వాసివి. నువ్వు ఆసక్తి విషయంలో మారి మనసు పొందు. ఇది మనం సంస్కరించుకోవలసింది. అమ్మా వింటున్నారా? ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 6 వచ్చినాయి. చివరి మాట, నాకు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. చివరి మాట ఏంటో తెలుసా? ఇదిగో తలుపులద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి, అమ్మా వింటున్నారా, నేను అతనితో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. ఇదేంటో తెలుసా? ఆయన బయట ఉంటే, ఇలాంటి ప్రియులారా, స్పిరిచువల్ లార్డ్లెస్ చర్చ్, ఎవడు ఆధ్యాత్మికంగా ప్రభువేలేని సంఘం, ఆధ్యాత్మిక ప్రభువేలేని సంఘం ఇది. సంస్కరించుకోవాలంటే ప్రభుని మధ్యలో తీసుకురండి. ఆధ్యాత్మికంగా రాజీ పడకుండా ఉండాలంటే ఆసక్తిని పెంచుకోండి. ఆధ్యాత్మికంగా వింటున్నారు దిగంబరులు కాకుండా అంటే దీన మనసు నీతి ధరించుకోండి. ఆధ్యాత్మికంగా వినండి, దరిద్రులు కాకుండా ఉండడం నిమిత్తం క్రీస్తులో ఐశ్వర్యం అంతా తెచ్చుకోండి. అమ్మ అర్థమవుతున్నదా మీకు? చిన్న మాటలేనండి. నేనంత వేదాంతం వల్లించలా. 3:17 బ్రేకప్ చేశాను అంతే. చెరుగ్గడ పొడుగుంటుంది. మీరు ఎవరైనా చెరుగ్గడ మొత్తం పట్టుకొని మొదటి నుంచి తినే రకాలు ఉంటే కనబడండి, మీ కాలు వచ్చి దండం పెడతా. ఎవరైనా చెరుగ్గడ మొత్తం పెట్టుకొని ఎట్లా నవ్వుతారా అండి? బ్రేకప్ చేసుకోవాలి, చిన్న మొక్కలు కొట్టుకోవాలి. నేను చెరుగ్గడ ఏమంటే ప్రకటన 3:17 పెద్ద చెరుగ్గడ మొక్కలు కొట్టాను అంతే. నేనే పెద్ద వర్ణించేలా. మీరు సమయం తీసుకొని కత్తి పట్టుకొని కొట్టడం మీకు రాకపోయి ఉండొచ్చు. ఈ పూట నేను కత్తి పట్టుకొని వచ్చి కొట్టినాను అంతే. ఏమో అర్థమవుతున్నదా మీకు? కనుక ఎక్కడెక్కడ మనం సంస్కరించుకోవాలో, మన దౌర్భాగ్యం భాగ్యవంతుల కొరకు విశ్వాసాన్ని తెచ్చుకుందాం. మన దిక్కుమాలిన వాళ్ళం మనం అందరూ కలిగి ఉన్న వారంగా దేవునాత్మక మన హృదయంలో చోటిద్దాం. మన జీవితం మీద ఏలుబడినిద్దాం. మనం దరిద్రులం, వినండి ప్రియుల, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉందాం. అలాగే గుడ్డి వాళ్ళం ఆధ్యాత్మిక కనువిప్పును పొందుదాం. మన దిగంబరులో ఆధ్యాత్మిక వస్త్రాలు ధరించుకుందాం. మన ఆధ్యాత్మికంగా రాజీ పడే మనుషులం అయిపోయాం. ఆసక్తిని పెంచుకుందాం. క్రీస్తు లేని వారంగా సంగమగా బతికేస్తున్నాం. క్రీస్తును కలిగి బ్రతుకుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించి మన సంఘాలను ఆయనే సంస్కరించును గాక. మా వెనకాల చెప్పండి ఈ మాట. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు దయచేయము. ప్రభువా, ఈ చీరాల ప్రాంతంలో క్రైస్తవ ఆరంభ రోజుల్లో ఇలాంటి పెద్ద మనుషులు భక్తి చేసే రోజుల్లో నా ప్రాంతాల్లో ఎలాంటి ఆత్మీయత ఉండేదో మళ్ళీ దయచేయు నాయనా. వాళ్ళ పరిచర్యలో ఎంతమంది వచ్చాము, మన వారి పరిచర్యలు ఎంతో మంది దేవుని నమ్ముకొని రక్షించబడాలి కదా. కానీ ఈరోజు మనం ఎందుకో స్తంభించిపోయాము. మనం సంస్కరించబడవలసిన అవసరత ఉంది. కనీసం మన పరిస్థితి అయినా తెలుసుకోండి. నేను దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడను, దరిద్రుడను, గుడ్డి వాడను, అలాగనే ప్రియులారా నేను దిగంబరుడను, నేను రాజీ పడిపోయే మనిషిని, క్రీస్తు లేని పరిస్థితుల్లో ఉన్నాను అని సంఘాలు గమనించి పశ్చాత్తాపడగలిగితే దేవుడు తలుపునొద్ద నిల్చుని తట్టుచున్నవాడు లోపలికి వస్తాడు, సంస్కరిస్తాడు. ఆయన జోక్యం జరగనిద్దాం మన సంఘాల్లో. అట్టి కృపా దేవుడు మనకు ప్రసాదించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకునండి, మోకరించండి, ప్రార్థిద్దాం.